ఇప్పటికే 16 మంది ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి నామా నాగేశ్వరరావు రాజీనామా చేసే ఆలోచనలు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. నామాకు ఇప్పటికే సీటు కేటాయించింది బీఆర్ఎస్. ఖమ్మం బరిలో బలమైన అభ్యర్థి కోసం నామాకు బీజేపీ గాలం వేస్తోంది. ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశించి ఇటీవలే ఆ పార్టీలో చేరారు జలగం వెంకట్రావు. మొదటి సీటు వెంకట్రావుకి కేటాయిస్తారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం సాగింది. నామా వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరి వెనుక ఒకరు పార్టీని బీఆర్ఎస్ నేతలంతా వీడుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, సో రోజుకొకరు చెప్పిన ఇలా కీలక నేతలంతా పార్టీని పెట్టవైతే పార్టీకి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మంలో ఏం జరిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీలంతా కూడా సాకిస్తూ ఇతర పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానిలో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్లో చేరగా తాజాగా ఇప్పటికే ఇద్దరు ఎంపీలు కాషాయ కండువా కప్పుకున్నారు. మరొక ఎంపీ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో ప్రధానంగా ఇప్పటికే బీజేపీ పార్టీ 15 పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో 2 ఖమ్మంతో పాటు వరంగల్, ఈ 2 పార్లమెంటు అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ 2 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కాషాయ దళం బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉంది. దానిలో భాగంగా ఖమ్మంకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా జలగం వెంకట్రావుకి, బీజేపీలో చేరినటువంటి జలగం వెంకట్రావుకి ఆ టికెట్ కన్ఫర్మ్ అవుతుందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆది నాయకత్వానికి జలగం వెంకట్రావు పేరు సూచించినప్పటి నుంచి అధిష్టానం కూడా అతని పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉంచింది. కానీ ఇంకా బలమైనటువంటి నేతని వెతికే పనిలో ప్రస్తుతం బీజేపీ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం నామా నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఆయనతో ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం నామా నాగేశ్వరరావు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానం, బీజేపీ అధిష్టాన పెద్దలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లయితే సమాచారం అందుతుంది. రేపు సాయంత్రం లోపు నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరేటటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో నామాకి టికెట్ కన్ఫర్మ్ చేశారు కేసీఆర్. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలా లేక బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేయాలా అనేటటువంటి సందిగ్ధతలో ప్రస్తుతం నామా నాగేశ్వరరావు ఉన్నారు. బీజేపీలో నుంచి బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ నుంచి పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారనేటటువంటి వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆయన అయితే బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ప్రస్తుతం బలమైనటువంటి నేత కోసం బీజేపీ నామా నాగేశ్వరరావుతో టచ్లోకి వెళ్ళింది. ఆయన్ని దాదాపు బీజేపీలోకి తీసుకొచ్చి ఖమ్మం సీటు ఆయన కేటాయించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.